హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాశి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి రాయపాటి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా. కార్తీక మాసం అంటే ఎక్కువగా పూజించేది శివుడిని. సో ఈ కార్తీక మాసంలో మీకు నేను ఒక మంచి శివుడి టెంపుల్ని చూపిద్దామనుకున్నాను. అదే ఈ అర్ధనారీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లోని కొత్తగూడ దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి రూట్ వచ్చేసి సైబర్ టవర్స్ దగ్గర నుంచి కొత్తగూడ వెళ్ళే రోడ్లో హైటెక్ నుంచి పల్కి వెళ్తే ఒక బుద్ధుడి స్టాచ్యూ అయితే వస్తుంది. బుద్ధుడి స్టాచ్యూ నుంచి రైట్లో వెళ్తే మనకి ఈ టెంపుల్ అయితే వస్తుంది. సో రండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అర్ధనారీశ్వరిని దర్శించుకుందాం. ఈ టెంపుల్కి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఈ టెంపుల్ థీమ్ అయితే చాలా యూనిక్గా ఉంది. అలాగే ఈ టెంపుల్లోకి రాగానే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ టెంపుల్ బయట అయితే యాగశాల కూడా ఉంది. ఏదైనా స్పెషల్ డేస్లో ఇక్కడే యాగాలు ఇంకా హోమాలు జరుగుతుంటాయి. శివుడికి నంది ఎలా వాహనమో అమ్మవారికి సింహం అయితే వాహనం. అందుకని ఇక్కడ కళ్యాణ మండపానికి ఇరువైపులా అయితే సింహాలను ఉంచారు. ఇంకా స్వామివారిని దర్శించుకుందాం వచ్చేయండి. ఇక్కడ స్వామివారికి ఇంకా అమ్మవారికి అభిషేకం కూడా చేయవచ్చు. అలా చేయాలి అనుకున్న వాళ్ళైతే ఒక సైడ్ లైన్ ఫామ్ అవ్వాలి. అలా చేయము, మాకు టైం లేదు అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా నెక్స్ట్ ఇంకో లైన్ ఫామ్ అయ్యి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. చూసారా స్వామివారిని అమ్మవారిని? నాకు తెలుసు అంత క్లియర్గా కనిపించలేదు కదా. లోపల అయితే ఫొటోస్ వీడియోస్ అస్సలు అలౌ లేదు. కానీ నేను మీకు చూపించాలని కొంచెం వీడియో అయితే తీశాను. ఆ వీడియో నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి అది కూడా చూడండి. మీకు స్వామివారు చాలా క్లియర్గా కనిపిస్తారు. ఇప్పుడు టెంపుల్ బయట వచ్చేసి మనకి అమ్మవారిని ఇంకా శివుడిని అయితే ఇలా దర్శించుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్ వాల్స్కి చుట్టూ శివుడు పార్వతిని ఉంచి అసలు వాళ్ళు అర్ధనారీశ్వరులు ఎలా అయ్యారు అనే దానికి మాటల ద్వారా అయితే చెప్పారు. ఇవి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అతను మాట, ఆమె అర్థం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం. చాలా బాగుంది కదా. అందరు దేవుళ్ళు తమ భార్యలకు పక్కన స్థానాన్ని ఇచ్చో లేదా వేరేలా గౌరవించారు. కానీ శివుడు మాత్రం తన భార్యను అర్ధ భాగంగా చేసుకున్నారు. అందుకే వీరిని అర్ధనారీశ్వరులు అంటారు. ఇది వచ్చేసి టెంపుల్లోని శ్రీచక్రం. దీని కిందే వచ్చిన భక్తులతో స్వామివారికి అభిషేకం చేపిస్తారు. ఇక్కడ వీడియో అయితే అస్సలే అలౌ లేదు, కానీ మీకు చూపించడం కోసం కొంచెం రికార్డ్ చేశాను. ఇంకా ప్రతి చోట ఉన్నట్లుగానే ఇక్కడ కూడా శివుడి ముందు నంది ఉన్నారు. ఈ అర్ధనారీశ్వర ఆలయంతో పాటు ఇక్కడ ఇంకో అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఆ అమ్మవారే శ్రీ హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం ముందు కూడా పెద్ద రాతి ధ్వజస్తంభం అయితే ఉంది. అలాగే ఆ అమ్మవారికి ముందు ఇక్కడ నాగదేవతని కూడా ఉంచారు. మేము మార్నింగే వెళ్ళాము. అప్పుడే ఇక్కడ అయితే అభిషేకాలు చేస్తున్నారు. ఈ ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయానికి బయట పక్క ఉన్న గోడలకి అయితే 9 శక్తులను ఉంచారు. ఈ ఆలయం లోపల అయితే ఒక పాజిటివ్నెస్ ఉందని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే నాకు ఈ ఆలయంలో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది నా మనసుకు. ఇంకా ఇక్కడే అందరూ కొబ్బరికాయలను అయితే కొడుతున్నారు. అలాగే ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి ఒకవైపున శివుడు పార్వతి కూర్చున్నట్లుగా ఉంటే ఇంకొక వైపు అయితే ఈ త్రిశూలం కనిపిస్తుంది. ఇవి రెండు చూడడానికి చాలా బాగున్నాయి. ఈ ఆలయంలో అయితే 2 రాతి ధ్వజస్తంభాలే ఉన్నాయి. అలాగే ఈ ధ్వజస్తంభం అయితే అన్ని శివాలయాలతో పోల్చుకుంటే చాలా యూనిక్గా ఉంది. అలాగే ఇక్కడ వేప చెట్టు కింద అమ్మవారైతే ఉన్నారు. భక్తులు కోరికను కోరుకొని ఇక్కడైతే ముడుపులు కూడా కట్టారు. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఈ ఆలయ రాజగోపురం అయితే బయట వైపు ఇంకా లోపల వైపు 2 ఒకేలా ఉన్నాయి. ఈ రాజగోపురం మీద అయితే అనేక దేవి ఇంకా దేవతలు అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ త్రిశూలాన్ని కూడా ఉంచారు. ఇంకా ఇది కార్తీక మాసం కావడంతో వచ్చిన భక్తులు కొంతమంది అయితే ఇక్కడ ఒత్తులను కూడా వెలిగిస్తున్నారు.
ఇంకా ఈ ఆలయం బయట అయితే వీళ్ళ స్టాచ్యూస్ అండ్ ఈ గుడిని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అని అయితే క్లియర్గా ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్కి బయట ఇక్కడ శివశక్తి వస్త్రాలయం అని ఒక క్లాత్ షోరూమ్ కూడా ఉంది. ఇంకా ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడ బైక్స్కి అండ్ కార్స్కి పూజలు కూడా చేస్తారు. ఇంకా ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయ, పూలు అలాంటివన్నీ కూడా ఈ టెంపుల్ బయటనే దొరుకుతాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.